హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చిర్రాకు తాలింపు చేస్తున్నాను. చిర్రాకు తాలింపు ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. చిర్రాకు అనేది మనము కట్ చేసుకునేసి 2 సార్లు శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకునేసి దానికి సరిపోయేంత వాటర్ వేసుకునేసి 2 విజిల్ రానిచ్చి ఈ విధంగా ఉడికించి పెట్టుకున్నాను. దీంట్లో వాటర్ అంతా కూడా పిండేసి మనం ప్లేట్లో ఆరబెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి ప్యాన్ పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చి కరివేపాకు వేసి బాగా వేయిస్తున్నాను. ఇలాగ వేయించిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 5 వరకు తీసుకునేసి కచ్చాపచ్చాగా దంచి అప్పటికప్పుడు మనం ఈ విధంగా వేసుకుంటే మంచి అరోమా, మంచి టేస్ట్ అనేది ఉంటుందండి. ఇది సైడ్ డిష్గా కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చిర్రాకు అనేది హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఆకుకూరలు అనేది ఎప్పుడు కానీ మనం వారంలో ఒక 2 సార్లు అనేది తీసుకోవాలి. ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలు బాగా వేగిన తర్వాత నేను ఒక పెద్ద ఆనియన్ను స్లైస్గా కట్ చేసి వేశాను. ఆనియన్ కూడా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. మంచి టేస్ట్ అనేది వస్తుందండి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిర్రాకును దాంట్లో వాటర్ అంతా కూడా పిండేసి ప్లేట్లో ఆరబెట్టుకున్నాం కదండి. ఆ చిర్రాకును ఆనియన్ వేగిన తర్వాత మనం వేసేసుకునేసి ప్యాన్లో వేసుకునేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. తర్వాత దీంట్లోకి నేను పుట్నాల పప్పు పొడి అనేది చేస్తున్నాను. పుట్నాల పప్పు నేను 1 కప్పు తీసుకునేసి కారము 1.5 స్పూను, టేస్ట్ తగ్గట్టుగా సాల్టు, వెల్లుల్లి రెబ్బలు ఒక 4 వరకు వేసుకునేసి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకునేసి ఒక గిన్నెకు తీసుకున్నాను. దాంట్లో పసుపు కూడా ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఈ చిరాకు వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకునేసి తర్వాత దీంట్లో మనం పుట్నాల పొడిని వేసుకునేసి బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేయడమే అండి. ఇది సైడ్ డిష్గా కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.